కొత్తగా ఎవరైతే టైలరింగ్ చేస్తున్నారో వాళ్ళకొక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఆ టిప్ అనుకుంటారో, నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను అనుకుంటున్నారో అదంతా పూర్తిగా మీ ఇష్టం. అందరి గురించి మాట్లాడట్లేదు. 100 మందిలో ఒక కస్టమర్ అయితే ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. మనం కుట్టిన ప్రతి బ్లౌజ్‌కి, మనం కుట్టిన ప్రతి డ్రెస్‌కి ఏది కుట్టినా కూడా ఏదో ఒక వంకతో వస్తారు కదా! అలాంటి వాళ్ళని మాత్రం అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. అలాంటి వాళ్ళని మనం కంటిన్యూ చేశామనుకోండి, మనకున్న కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గిపోతదనమాట. వాళ్ళు చెప్పే కొద్దీ మన మైండ్ అనేది చాలా అప్‌సెట్ అయిపోతదండి. అయ్యో! నేను ఇలా కుడుతున్నానా? నాకు ఇలా రావట్లేదా? ఇన్ని తప్పులు జరుగుతున్నాయా నా వైపు నుంచి? నాకు రాదేమో అన్న ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతాం అనమాట. కొంతమందికి నచ్చదనమాట. 100లో ఒకరి గురించే చెప్తున్నాను. అందరి గురించి కాదు. ఎంత బాగా కుట్టినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అది బై బర్త్ అంతేనండి. మనమేదే కాదు ఏదైనా సరే వాళ్ళకి అంత ఈజీగా నచ్చవనమాట. అలాంటి వాళ్ళని భరించే కన్నా వదిలించుకోవడమే చాలా మంచిది. అలాంటి వాళ్ళు ఒక కస్టమర్ అయితే నేను అలాగే వదిలేసాననమాట. వదిలేసి 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి ఇంకా అందరి టైలర్ చుట్టూ తిరుగుతానే ఉంది ఆవిడైతే. ఇంకా సెట్ కాలేదు మరి. ఎందుకో నాకు ఇప్పటికి అర్థం కాదు.